ఏప్రిల్ 10వ తేదీన వినుకొండ నియోజకవర్గం నుండి జగన్మోహన్ రెడ్డి సిద్ధం బస్సు యాత్ర గురజాల నియోజకవర్గంలోకి రావడం జరుగుతుందని గురజాలలో శాసనసభ్యులు కాసు మహేష్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి తెలిపారు. అందుకు మనమందరం కూడా గురజాల నియోజకవర్గం తరపున పెద్ద ఎత్తున స్వాగతం పలికేందుకు వెళ్లాలని తెలిపారు. గురజాల నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మన కాసు మహేష్ రెడ్డి అభివృద్ధిని పరుగులు పెట్టించారని, కానీ విని ఎరుగని రీతిలో అభివృద్ధి చేశారని తెలిపారు. అంతేకాక ముఖ్యమంత్రితో మాట్లాడి ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలని కాసు మహేష్ రెడ్డి తనకున్న పరిచయాలతో ముఖ్యమంత్రిని కలిసి వివరించడం జరిగిందని తెలిపారు. ఏప్రిల్ 10వ తేదీ మేమంతా సిద్ధం బహిరంగ సభ పల్నాడు నడిబొడ్డులో గురజాల నియోజకవర్గంలో పిడుగురాళ్ల సమీపాన అయ్యప్ప స్వామి గుడి ఎదురు భారీ బహిరంగ సభ జరుగుతుంది. దానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు విచ్చేస్తారు. ఆ సభని ప్రజలను ఉద్దేశించారు. ఈ ప్రాంతంలో జరిగిన అభివృద్ధి, రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమం, పాలనా సౌలభ్యం, ఈ మూడు విషయాల గురించి ఈ ప్రాంత ప్రజలకి, రాష్ట్ర ప్రజలకి తెలియజేసేటట్టు ఆ సభ ఉంటుందని తెలియజేస్తున్నాం. 7 నియోజకవర్గాలు, నర్సరావుపేట పార్లమెంట్ నుంచి 7 నియోజకవర్గాల వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు దీంట్లో పాలు పంచుకుంటారు. పల్నాటి చరిత్రలో మరి ఈ సభ చరిత్రలో నిలబడిపోయేటట్టు జరగబోతోందని తెలియచేస్తున్నాం. ఇప్పటికే మీరు చూస్తున్నారు, నవరత్నాల ద్వారా అనేక సంక్షేమ పథకాలు గురజాల నియోజకవర్గంలో దాదాపు 1600 కోట్లు వస్తే పాలనా సౌలభ్యం కొరకు సచివాలయం వాలంటీర్ వ్యవస్థ పెట్టి పాలనని ప్రతి ఇంటికి, ప్రతి గడపకి చేరువయ్యేటట్టు చేసింది ప్రభుత్వం. మరీ ముఖ్యంగా అభివృద్ధి దాదాపు 1964 కోట్లతో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు పులివెందులతో సరిసమానంగా అభివృద్ధి చెందుతుంది గురజాల నియోజకవర్గం. ఇటు గురజాల, దాచేపల్లి మున్సిపాలిటీలు కావచ్చు, 218 కోట్లతో జలదీక్ష పేరుతో పిడుగురాళ్ల, దాచేపల్లి, గురజాల 57 గ్రామాలకి ప్రతి ఇంటికి తాగునీటి పథకాలు వచ్చే సంవత్సరంన్నరలో పూర్తి చేయబోతున్నాం. దాచేపల్లి, గురజాల, మాచర్ల జాతీయ రహదారి 400 కోట్లతో, 500 కోట్లతో 600 పడకల మెడికల్ హాస్పిటల్, మెడికల్ కాలేజ్, నర్సింగ్ కాలేజ్ బ్రాహ్మణపల్లి వద్ద. మరి ఇలాగ అనేక పథకాలు చెప్పుకుంటూ పోతే 82 కోట్లతో నాడు నేడు స్కూళ్లు, 85 కోట్లతో R&B రోడ్లు, లేదు పిడుగురాళ్ల బైపాస్ రోడ్డు, మెయిన్ రోడ్లన్నీ విస్తరణ, దాచేపల్లి కాటేరు వాగు, సుమారు 400 కోట్లతో 22,000 మంది సొంత ఇళ్లు లేని వాళ్ళకి ఇళ్ల పట్టాలు ఇచ్చాం, ఇళ్లు కట్టిస్తున్నాం. త్వరలో గ్రామీణ ప్రాంతంలో ఇళ్ల పట్టాలు ఇచ్చిన వాళ్ళకి జూన్ నెల నుంచి ఒక్కొక్కరికి 2 లక్షలు ఇచ్చి ఇళ్లు కట్టించబోతున్నాం. ఇలాగ అనేక అభివృద్ధి కార్యక్రమాలు రేపు ప్రజల ముందు ఉంచటమే కాదు, ఈ ప్రాంతంలో ఏం చేయబోతున్నాం కూడా మేము గురజాలకు మేనిఫెస్టో రూపంలో తీసుకొచ్చాం.